పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక సేవా సంస్థ యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 2 చిన్నపిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం అందజేశారు. తెనాలి పట్టణానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తన కొడుకు అయ్యి మహేష్ కి సంవత్సరం క్రితం కరెంటు షాక్ కొట్టి తన చెయ్యి కోల్పోవలసి వచ్చింది. వైద్య ఖర్చులు కప్పులయ్యాయి. ప్రస్తుతం రోజు గడవటానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో సాయం కోసం యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపకుడు చైర్మన్ షేక్ సాదిక్ ను సంప్రదించారు. దీంతో ఆ కుటుంబానికి నెలల నిత్యావసర సరుకులను అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో వారి 2 పిల్లలను చదివించాలని నిర్ణయించారు. 1వ తరగతి 2వ తరగతి చదువుతున్న పిల్లలు మహేష్ బిందుశ్రీల స్కూల్ ఫీజుల కోసం 42,000ను మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం ఫౌండర్ చైర్మన్ షేక్ సాదిక్, వర్షిని, మాలిక్, శివ, వంశీ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో గత సంవత్సరం కాలం నుంచి 2 పిల్లల్ని చదివించడం జరుగుతుంది నెహ్రూ నికేతన్ స్కూల్లో. అందులో భాగంగా మహేష్ అనే వ్యక్తి గతంలో కరెంట్ షాక్ కొట్టి తన చెయ్యి అనేది పోగొట్టుకోవడం జరిగింది. మరి అలాంటి సమయంలో వాళ్ళ నాన్నగారైన సుధాకర్ మీడియా మిత్రుల ద్వారా మాకు సమాచారం రావడంతో వాళ్ళని కలిసి మరి కొన్ని నెలలు వాళ్ళకి సరుకులు ఇంటికి ఇబ్బంది లేకుండా అందజేయడం జరిగింది. మరి అలానే 2 పిల్లలు చదువుకుంటామని మమ్మల్ని కోరగా మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో వీళ్ళకి 2 పిల్లల మీద కలిపి 42,000 వీళ్ళకి ఆర్థిక సాయం చేయడం అనేది జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా వీళ్ళిద్దరికీ మా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తానని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అధినేత సాదిక్ మరి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మరి నెహ్రూ నికేతన్లో చదువుకున్నటువంటి 2 పిల్లలకి మరి ఈ సంవత్సరం వారి టర్మ్ ఫీజుని మరి ఆ విధంగా సహాయంలో ఆ పిల్లోడు తన బాల్యంలోనే కరెంట్ షాక్ వల్ల చెయ్యి కోల్పోవడం జరిగింది. మరి ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉండడం వల్ల మరి చదువుకి ఏ ఆటంకం వచ్చిందనే భయాందోళనలో ఉన్న క్రమంలో మరి యంగ్ జనరేషన్ టీము సాదిక్ మరి ముందరగా ఉండి తర్వాత అందరినీ అప్రోచ్ అయ్యి మరి వాళ్ళకి కావాల్సినటువంటి నెసరీస్ ఫస్ట్ గ్రాసరీ ఐటమ్స్ ఇంటి పరంగా చూసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు చదువుకోవడానికి అదేవిధంగా విద్య ఎంత ఉన్నతంగా ఉంటే మనిషి అంత ఉన్నతమైన శిఖరాలు చేరుతాడో అందరికీ తెలిసిందే. అలాంటి విద్య ఆగకూడదని చెప్పి మరి సాదిక్ చేసిన చిరు ప్రయత్నం మరి ఆ పిల్లల భవిష్యత్తు చాలా అందమైన బాటలు ఉండిద్దని మనసారా కోరుకుంటూ సాదిక్కి మరి యంగ్ జనరేషన్ టీంకి మరి 2023లో 24లో బాబుకి కరెంట్ షాక్ కొట్టేసేసి కుడిచి అనేది రిమూవ్ చేశారండి. దాదాపు మేము 12 లక్షల దాకా ఖర్చు పెట్టాం బాబుకి. అక్కడ ఇక్కడ అని చెప్పేసి కాదు, ప్రతి చోట దొరికిన చోట ఇబ్బంది పడకుండా అప్పు చేసామండి చాలా. కానీ ఈ విషయం ఏంటంటే డాక్టర్ అనేది మమ్మల్ని చాలా మోసం చేశాడు. మోసం చేయడం అంటే మేము అడిగితే ఏంటంటే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పేసి దాదాపు 12 లక్షల దాకా మా దగ్గర తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేస్తానని థియేటర్లో తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసామని చెప్పాడు. తీరా 3 రోజుల తర్వాత ఆ చెయ్యి అనేది చూపించారు. చూపించిన తర్వాత మొత్తం కుళ్ళిపోయింది చెయ్యి. మరి ఏంటంటే అంటే ఫస్టే చెప్పాను కదా అని చెప్పి మోసం చేశాడు. మేము అడిగితే ఏమన్నారు, మీకు చేయగలిగింది లేదు, అది పిల్లోడు ప్రాణం పోతుంది లేకపోతే చేయి తీసేస్తే అన్నారు. ఇక మా దగ్గరికి లేదు. ఎక్కడైనా సరే అన్ని చోట్ల మేము అప్పు సొప్పు చేసి చూపించుకున్నాము. లాస్ట్కి కోవిడ్ ఫైటర్స్ వారి ద్వారా కూడా మేము అనేది తీసుకున్నాము కొంత సహాయార్థం. అయితే ఇక చెన్నై వెళ్ళామండి. చెన్నైలో బాగా ఇబ్బంది పడ్డాము. 4 నెలలు కనీసం పూట గడవక కూడా ఇబ్బంది పడ్డాము. చెన్నై నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మాకు కలిసింది సిటీ కేబుల్ దుర్గాప్రసాద్ అన్నాయండి. తను మాకు చేసిన సాయం అంతా ఇంత కాదండి. మరి యంగ్ జనరేషన్ వాళ్ళని మాకు చూపించి, అబ్బాయి మీరు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు సహాయం చేస్తారు, మీకు ఏదైనా సరే ఒక పూట కూడా గడవలేదండి ఆ రోజు. నిజంగా చెప్తున్నాను, బాధపడేదే విషయం కాదు, చాలా బాధగా ఉంది. మరి దుర్గాప్రసాద్ అన్న చేసిన సహాయం అంతా ఇంత కాదండి. మరి యంగ్ జనరేషన్ చూపించి మరి ఆ రోజు ఇంట్లో పూట గడవడానికి ఇబ్బందిగా ఉంటే మరి ఆ రోజు బియ్యం కానీ అన్నీ ఇచ్చారు మాకు. తర్వాత యంగ్ జనరేషన్ వాళ్ళు ముందుకు వచ్చి, అయ్యా మీ పిల్లల్ని మేము చదివిస్తాము, మీరు గడవట్లేదు అంటున్నారు కాబట్టి మరి మా తరపున మేము మరి షాదిక్ అన్నయ్య ఉన్నాడండి. షాదిక్ అన్నయ్య మరి ముందుకు వచ్చి మరి ఎంతో సహాయం చేశాడు. దాదాపు ఈ సంవత్సరం నుంచి కూడా మాకు ఇబ్బంది లేకుండా అన్నీ ఆయన దగ్గర నుండి చూసుకుంటూ పిల్లల భవిష్యత్తు ముందుకు నడవాలని తను కోరుకుంటూ